నాకేం అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష లేదు పద్రమింది అధ్యక్ష. బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే 1000 రెట్లు పారదర్శకంగా నిజాయితీగా పనిచేస్తుంది అధ్యక్ష. అందులో ఎటువంటి అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ కానీ నిర్ణయాలు కానీ లేదు. వెంకన్న కరెక్ట్ చెప్పిన సోదరుడు వెంకటరెడ్డి గారు చెప్పడం, ఆయన బ్రాహ్మణ వెల్లంలో ఉదయ సముద్రం ప్రాజెక్టు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి నాకు మంత్రి పదవి లేకున్నా పర్వాలేదు ఉదయ సముద్రం ప్రాజెక్టు ఇచ్చి నల్గొండ, మునుగోడు, నకరికల్ నియోజకవర్గాలకు 1,00,000 ఎకరాలకు సాగునీరు కావాలని 714 కోట్లతోటి ఉదయ సముద్రం ప్రాజెక్టు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో శాంక్షన్ చేశారు అధ్యక్ష. 2004 to 2014 రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ఉద్యమ సమయంలో కూడా 90% వర్క్ కంప్లీట్ చేసింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కానీ 2014 నుంచి 24 వరకు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వము 10% వర్క్ కంప్లీట్ చేయకపోవడం వల్ల మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రిజర్వాయర్లకు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సోదరుడు వెంకటరెడ్డి గారు, మన ఇరిగేషన్ మంత్రి గారు సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి గారు అందరూ వచ్చి ఆ రిజర్వాయర్ నింపారు అధ్యక్ష. మీ ద్వారా మీకు కోరుకునేది ఏదంటే ఉదయ సంవత్సరం ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి రిజర్వాయర్ కంప్లీట్ అయింది, కానీ కాలువలు కంప్లీట్ కాలేదు, పొలాలకు నీళ్ళు రావట్లేదు, ల్యాండ్ ఎక్విజిషన్ R&R పేమెంట్ లేదు, కేనాలకు టెండర్లు పిలవలేదు, పనులు కాలేదు. ఇప్పుడు సంవత్సరం అయింది అడుగుతున్నారు. కాబట్టి తొందరగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మీ ద్వారా ఏంటంటే ఉదయ సముద్రం ప్రాజెక్టు సంబంధించిన కాలువలు కంప్లీట్ చేసి, ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ చేసి, నిధులు ఇచ్చి 1,00,000 ఎకరాలకు మునుగోడు, నకరికల్, నల్గొండ నియోజకవర్గాలకు వెంటనే నీళ్లు ఇవ్వాలని చెప్పేసి మీరు ఏ కేటగిరీలో పెట్టుకోలేదు. మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ కేటగిరీలో ఉదయ సముద్రం లేదు, దయచేసి దాన్ని ఏ కేటగిరీలో చేర్చాలని చెప్పి మీ ద్వారా అధ్యక్ష నేను మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇక లాస్ట్ పాయింట్ అధ్యక్ష, 1 minute అంతే, ఓన్లీ 1 minute లాస్ట్. ఈ ఫైనల్ గా మా సోదరుడు వెంకటరెడ్డి గారి R&B శాఖకు సంబంధించిన అధ్యక్ష, మన తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హైవే 5,000 కిలోమీటర్లు, R&B 30,000 కిలోమీటర్లు, పంచాయతీరాజ్ 70,000 కిలోమీటర్లు, అర్బన్ రోడ్స్ దాదాపు 10,000 కిలోమీటర్లు ఉన్నాయి అధ్యక్ష. అర్బన్ రోడ్స్ అంటే మన హైదరాబాద్ సిటీల మున్సిపాలిటీలు అన్నీ కలిపి ఈ మధ్యన ఒక మంచి పథకం ద్వారా హ్యామ్ రోడ్స్ అని తీసుకొచ్చింది అధ్యక్ష మన ప్రభుత్వం. సోదరుడు వెంకటరెడ్డి గారు నాయకత్వంలో హ్యామ్ రోడ్స్ అని చెప్పి హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో జనరల్ గా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు టెండర్లు పిలిచారు అధ్యక్ష. హ్యామ్ రోడ్స్ దాదాపు ఈ మధ్యన ఈ హ్యామ్ రోడ్స్ ఒక 34 ప్యాకేజీలు దాదాపు 5-6 వేల కిలోమీటర్లు టెండర్లు పిలిచిన అధ్యక్ష. నేను మీ ద్వారా ప్రభుత్వానికి సూచన చేయదలుచుకున్న అధ్యక్ష ఈ విషయంలో. ఈ జనరల్గా R&B రోడ్స్ హ్యామ్ రోడ్లు పిలిచినప్పుడు ఆ కనెక్టివిటీ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అధ్యక్ష. ఎందుకంటే ఈ జిల్లా నుంచి మండలాలకు ఉండాల్సిన ఈ R&B రోడ్ల విషయంలో కొన్ని రోడ్లు మీరు అన్నిటికంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంది అధ్యక్ష. కొన్ని రోడ్లు ఇంపార్టెంట్ రోడ్లల్లా ఒకప్పుడు చేసిన రోడ్లు కాబట్టి బ్లైండ్ టర్నింగ్స్ ఉంటాయి అధ్యక్ష, బ్లాక్ స్పాట్స్. ఇప్పుడు హ్యామ్ రోడ్ పిలిచినప్పుడు ఇన్ని ప్యాకేజ్ పిలిచినప్పుడు ఎక్కడ కూడా మీరు ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టలేదు. ల్యాండ్ ఎక్విజిషన్ మీరు 7 మీటర్ రోడ్డు నల్గొండ టు చౌటుప్పల్ వయా మునుగోడు పోతుంది, 7 మీటర్ 10 మీటర్ చేస్తుండ్రు. చాలా ఊర్లునే మధ్యన, ఆ ఊర్లలో ఇండ్లు పోతాయి, ఎక్స్ట్రా ల్యాండ్ తీసుకోవాలి. ROW రైట్ ఆఫ్ వే అని ROW మీరు డిక్లేర్ చేసేసిండ్రు ROW లోపల. కానీ ROW చేసిన దగ్గర బ్లైండ్ టర్నింగ్స్ ఉన్న దగ్గర ఇటుపక్క అటుపక్క పొలాలు ఉంటాయి. ఇప్పుడు మనం దాన్ని ఇంత హ్యామ్ రోడ్లు చేసేటప్పుడు జియోమెట్రికల్ డెవలప్మెంట్ అనేది ఇంప్రూవ్మెంట్స్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. జియోమెట్రికల్ ఇంప్రూవ్మెంట్ చేయకుండా హ్యామ్ రోడ్స్ ఎట్లా ఇస్తున్నామంటే ఎగ్జిక్యూషన్ ప్లస్ 15 years మళ్ళీ మెయింటెనెన్స్ కూడా పెడుతున్నాం దాంట్లో. ఇప్పుడు ఇంత కష్టపడి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు యాక్సిడెంట్ స్పాట్స్ ని గుర్తించి కొన్ని 100 యాక్సిడెంట్ స్పాట్స్ ఉంటాయి అధ్యక్ష. నా నియోజకవర్గంలో ఒక 100 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి.
ఇప్పుడు నువ్వు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నావు, నువ్వు బ్లైండ్ టర్నింగ్స్ స్ట్రేట్ చేయాలి. ఒకప్పుడు వేసిన రోడ్లనే ఇప్పుడు వేస్తున్నావు. ఇప్పుడు స్ట్రేట్ చేయాలంటే ఆ రైతులు ఒప్పుకోరు. నీకు ROW డిసైడ్ అయిపోయింది, రైట్ ఆఫ్ వే ఇంతే, అందులో అదే రోడ్లకి వెళ్ళి చేసుకుంటూ పోతాడు. ఇప్పుడు మనం దాన్ని స్ట్రేట్ చేయాలి, జియోమెట్రిక్ ఇంప్రూవ్మెంట్ చేయకపోతే. కాకపోతే అధ్యక్ష ఇది చాలా రోడ్ అధ్యక్ష ఒక్కడే నిమిషం అయిపోయింది లాస్ట్ 1 minute అధ్యక్ష. ఇది రోడ్ సేఫ్టీ అనేది నిన్న మీరు ఒక చూసిన అధ్యక్ష, ఒక్క నిమిషం, మన దామోదర నరసింహ గారు ఒక్క నిమిషం అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ రోడ్ సేఫ్టీ.